సమస్యలపై అసెంబ్లీలో పోరాడతాం. నేను వస్తున్నా, మీరంతా కూడా రావాలి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 4 లక్షల కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ 14 నెలల్లోనే 1,50,000 కోట్ల అప్పు చేసింది. ప్రభుత్వ తీరును సహేతుకంగా ఎండగడదాం. హామీల అమల్లో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రతిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తప్పకుండా వెళ్ళండి. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కీలక ఆదేశాలు. ఇక్కడే చెప్పేశారు, చూశారు ఆయన. ఆయన ఏమన్నాడు? ప్రతిరోజు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రండి అలా, అసెంబ్లీకి వెళ్ళండి అన్నాడు ఆయన. ఇక్కడే మనకు అర్థమైపోతుంది సార్ రారు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుందండి, కెప్టెన్ అంటే మొత్తం ఆడాలి, నాకు అంత ఓపిక లేదు అంటారు చూసా. ఈ కెప్టెన్ ఏంటంటే జస్ట్ టాస్క్ వచ్చి వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు కూడా ఈయన ఏదో ప్రేమతో రావట్లే, రాకపోతే డిస్క్వాలిఫై చేస్తారు కాబట్టి వస్తున్నాడు. నిజంగా ప్రజా సమస్యలపై మాట్లాడదామనో కాంగ్రెస్ని ఎండగడదామని నేను రావట్లా. కరెక్ట్గా లాస్ట్ టైం వచ్చాడు ఈయన అసెంబ్లీకి, బడ్జెట్ సమావేశాలు అప్పుడు, గవర్నర్ ప్రసంగం అప్పుడు వచ్చాడు. ఇక అయిపోయింది, కాంగ్రెస్ని ఎండగడతాం, కాంగ్రెస్ని ఉరికిస్తాం, పరిగెత్తిస్తాం అన్నాడు. అటే పోయాడు మనిషి. మళ్ళీ వాళ్ళు వచ్చాడు, నిన్న వచ్చాడు, మళ్ళీ ఉరికిస్తాం అంటున్నాడు. చూద్దాం ఏమన్నాడు.